Elite Group వారి Ixora 2.5, 3 and 3.5 BHK ultra luxurious apartments JNTU హైదరాబాద్. మరిన్ని వివరాలకి ఈ కింది నంబర్ని సంప్రదించండి. కలియుగ వైకుంఠ దైవం శ్రీనివాసుని తలుచుకుంటూ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద అని నామం జపిస్తే చాలు ప్రతి ఒక్కరు కూడా తన్మయత్వానికి లోనవుతారు, ప్రతి భక్తులు కూడా. అటువంటి ఆ లిరిక్స్ని తమిళ చిత్రం ఏదైతే డెవిల్ నెక్స్ట్ లెవెల్ అనేటువంటి చిత్రం, ఆ చిత్రంలో ఒక సాంగ్ రూపొందించి ఒక ర్యాప్ సాంగ్ లాగా దాన్ని చిత్రీకరించడంతో తీవ్ర దుమారం రేగినటువంటి పరిస్థితి. ఆ సాంగ్ రూపొందించడమే కాకుండా స్వామివారి కీర్తనని తీసుకెళ్ళి దాన్ని ర్యాప్ సాంగ్గా మార్చడం, అదొక కొత్త పదాలు దానికి జోడించి ఆ యొక్క స్వామివారి కీర్తిని అపవిష్ట చేసేలాగా వ్యవహరించడంతో తీవ్ర దుమారం రేగిందని చెప్పాలి. అయితే ఈ సాంగ్ ఇప్పటికే రిలీజ్ అయ్యి 2 నెలలు అయింది. 2 నెలల తర్వాత వెలుగులోకి రావడం, ఆ చిత్రం కూడా 16వ తారీఖున రిలీజ్ కాబోతుంది. అయితే ఇప్పుడు గుర్తించినటువంటి హిందూ సంఘాలు కావచ్చు, భక్తులు కావచ్చు బగ్గుమంటున్నారు. అటు పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆ చిత్రం మీద టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి లీగల్గా కూడా ఫైట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి మనతో సార్ ఉన్నారు, మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ సాంగ్ రిలీజ్ అయ్యి 2 నెలలు అవుతుంది. అసలు టీటీడీ ఏం చేస్తున్నది ప్రధాన క్వశ్చన్ మార్గం మారింది. దీన్ని ఎలా చూస్తున్నారు? కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలు బాధపడే విధంగా ఈ డీడీ నెక్స్ట్ సినిమాలో ర్యాప్ సాంగ్లో శ్రీ వెంకటేశ గోవింద అనే చరణాన్ని అసహ్యంగా వారు దాంట్లో వాడుకోవడం జరిగింది. దీని మీద దాదాపు 2 నెలలైనా ఎందుకు ఆలస్యంగా ఇప్పటివరకు టీటీడీ పిఆర్ఓ డిపార్ట్మెంట్ స్పందించలేదు నాకు కూడా అర్థం కావట్లేదు. వాళ్ళతో ఒకసారి మాట్లాడితే నాకు కూడా నిన్ననే తెలవడం జరిగింది. ఇప్పటికే తమిళనాడులో అనేక కంప్లైంట్లు దీని మీద ఇవ్వడం జరిగింది. నేను ఒకటే అడుగుతున్నా, ఈ ధైర్యం హిందూ దేవుళ్ళ మీద అవహేళన చేసే విధంగా మీరు సినిమాల్లో పాటలు వాడతారే, మీకు ధైర్యము దమ్ముంటే అన్యమతకు సంబంధించి అల్లాహని కానీ జీసస్ క్రైస్ట్ని కానీ తీసుకొని వాడే ధైర్యం మీకుందా? ఇది ఇప్పుడే కదా, గతంలో కూడా 2-3 పర్యాయాలు టీటీడీలో పాటల్ని స్వామివారి కీర్తనల్ని కించపరిచే విధంగా అవహేళన చేసే విధంగా దీన్ని వాడడం జరిగింది. భవిష్యత్తులో ఇలాంటి చర్యలు జరగకుండా రాబో ధర్మకర్తల మండలిలో నేను దీని మీద చర్చించి దీని ఆడియో వీడియో రైట్స్ మీద పూర్తిగా పేటెంట్ హక్కులన్నింటినీ టీటీడీకి ఉండే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. ఎవరన్నా దీన్ని ధిక్కరించి వాడితే వాడి మీద క్రిమినల్ ప్రొసీడింగ్స్కి వెళ్ళే దిశగా మేము ప్రయత్నం చేయబోతున్నాం. దీని మీద ఈరోజు ఇప్పటికే నేను మా లీగల్ అడ్వకేటు అజయ్ కుమార్ ద్వారా ఈ సంతానం సినిమా హీరో డీడీ నెక్స్ట్ లెవెల్ వారికి, అలాగే నిహారిక ఎంటర్టైన్మెంట్ అంటే ఈ ప్రొడక్షన్ చేసినటువంటి యూనిట్ వారికి ఒక లీగల్ నోటీస్ ఇవ్వడం జరిగింది. వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలి హిందూ భక్తులకి, గోవింద భక్తులకి. మీరు చెప్పకపోతే మీ మీద ఒక 100 కోట్ల రూపాయల డెఫర్మేషన్ సూట్ కూడా, నా పరువు నష్టం దావా కూడా వేయడం. అసలు స్వామివారి కీర్తనలకి 100 కోట్లు 1000 కోట్లు సరిపోదు. కానీ ఈ అంకెలు సంఖ్యలు ముఖ్యం కాదు, భక్తుల మనోభావాలు కాపాడేదే మాకు ముఖ్యం. కాబట్టి భవిష్యత్తులో ఇలా చర్యలు తీస్తే వారి మీద క్రిమినల్ కేసులు నమోదు చేసే దిశగా మేము గట్టి ప్రయత్నం చేయబోతున్నాం. తిరుమల క్షేత్రం అంటేనే కోట్లాది మంది భక్తులకు మనోభావాలకు సంబంధించినటువంటి క్షేత్రం. అయితే స్వామివారి పట్ల కావచ్చు, లేకపోతే స్వామివారి ప్రతిష్ట కీర్తిని దెబ్బతీసేలాగా ఇటువంటి చర్యలు పాల్పడుతుంటే ఇది కేవలం మనం ఏదో వార్తల కోసమో లేకపోతే ఇంకోటో కాదు. 2 నెలలు అవుతుంది సాంగ్ వచ్చి, లక్షలాది మంది ప్రజలు కూడా ఆ సాంగ్ని వీక్షించారు. అయితే ఇంత అలసత్వం వహించడం అన్నది మాత్రం కొంచెం తీవ్ర విమర్శలు దారితీస్తుందని చెప్పాలి. గతంలో కూడా అనేక మంది హిందూ సంఘాలు కావచ్చు, భక్తులు కావచ్చు, కొన్ని సోషల్ మీడియా సంబంధించి టీటీడీ దృష్టికి తీసుకెళ్ళి స్టేషన్లో కేసులు పెడితే కానీ స్పందించినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ప్రత్యేకంగా ఇలాంటి వాటి పట్ల టీటీడీ ఒక ఏదైనా విభాగాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న ప్రశ్నలు కూడా లేవనెత్తున్నటువంటి పరిస్థితి. దీని మీద మీరు ఒక పాలక మండలి సభ్యులుగా ఏ రకంగా టీటీడీ దృష్టికి తీసుకోబోతున్నారు? ఖచ్చితంగా మాకు 20వ తేదీ జరగబో ధర్మకర్తల మండలి సమావేశంలో ఆల్రెడీ మాకు పిఆర్ఓ డిపార్ట్మెంట్ ఉంది. ఇలాంటి స్వామివారి కీర్తనల్ని అవహేళన చేసే విధంగా ఎవరైనా వివరిస్తే ఇమీడియట్గా టీటీడీ ట్రాక్ చేసే వ్యవస్థను ఒకటి రూపొందించి వారి మీద వెంటనే చర్యలు తీసుకునే దిశగా మేము ముందుకు పోయే విధంగా నేను ప్రయత్నం చేస్తాను. ఇది మీరు చెప్పినట్టు 2 నెలలు అనేది చాలా ఆలస్యమైంది. ఇప్పటికే తమిళనాడులో కూడా అనేక పోలీస్ స్టేషన్లో దీని మీద కంప్లైంట్ చేయడం జరిగింది. నిన్న కూడా తిరుమలలో కూడా దీని మీద కంప్లైంట్ చేశారు. ఈరోజే నా దృష్టికి వచ్చింది. కాబట్టి భవిష్యత్తులో ఖచ్చితంగా మేము ఉండేదే ఇక్కడ టీటీడీ ప్రతిష్టతను, స్వామివారి పవిత్రతను కాపాడేదానికి మేము ముందున్నాం. టీటీడీలో పనిచేసే ఉద్యోగస్తులు కూడా మొదటి ప్రాధాన్యత ఇన్స్టిట్యూషన్కి, స్వామివారికి ఇవ్వాలి. కాబట్టి ఎక్కడ పొరపాటు జరిగిందో దాన్ని సరిదిద్దే ప్రయత్నం మేము ఖచ్చితంగా చేయబోతాం. ఈ సాంగ్ సంబంధించి చిత్రాన్ని అంతా కూడా సర్టిఫికేట్ చేసేటువంటి సెన్సార్ బోర్డు ఉంటుంది. వారు కనీసం ఈ విధంగా స్వామివారి పట్ల ఈ రకం లిరిక్స్ మీరు వేస్తున్నారు, ఇది ఏమైనా సరే వాళ్ళు కూడా కనీసం గుర్తించకుండా దాన్ని వ్యతిరేకించడం, దాన్ని తొలగించడం లాంటి కార్యక్రమం కూడా చేయలేదు. వారి పట్ల మీరు ఎటువంటి చర్య తీసుకోబోతున్నారు? నిద్రపోతా ఏమైనా అనుమతులు ఇచ్చేస్తారేమని చెప్పి నాకు అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే
స్వామివారి ఎవరైనా సరే, బుద్ధుండేవాడు ఎవరైనా సరే ఇలాంటి వాటికి అనుమతి ఇచ్చేదానికి అవకాశం లేదు. అలాంటి పరిస్థితుల్లో ఏ విధంగా సెన్సార్ సర్టిఫికేట్ దీనికి బయట వచ్చిందో మాకు అర్థం కావట్లేదు. ఎవరెవరు సెన్సార్ టీంలో ఉన్నారో వారి మీద కూడా చర్యలు తీసుకునే దిశగా మేము సెంట్రల్ సెన్సార్ బోర్డుకి కూడా కంప్లైంట్ చేస్తాం. అవసరమైతే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళి సెన్సార్ బోర్డులో ఎవరెవరు ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించారో వారి మీద శాఖాపరంగా ఏ విధంగా చర్యలు తీసుకోవాలో ఆ విధంగా చర్యలు తీసుకుందని మేము సిద్ధంగా ఉన్నాం. భానుప్రకాష్ రెడ్డి గారు తెలియజేస్తున్నారు. ఈ యొక్క జరిగినటువంటి సంఘటన 2 నెలలు అవుతుంది. అయితే ఆలస్యంగా గుర్తించడం అన్నది మేము కూడా దానికి చింతిస్తున్నాను అంటూ కూడా తెలియజేస్తూ, మేము ఉన్నది స్వామివారి కీర్తిని ప్రతిష్టను కాపాడేందుకే, పెంపొందించేందుకే మేమంతా కూడా ఈ వ్యవస్థ అంతా కూడా పనిచేస్తుంది. అయితే ఇటువంటి స్వామివారి పట్ల ఈ రకమైనటువంటి చర్యలు ఎవరు చేపట్టినా కూడా ఉపేక్షించేది లేదు. ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. అదే రకంగా వాళ్ళ మీద లీగల్గా కూడా ఫైట్ చేస్తున్నటువంటి పరిస్థితి. సెన్సార్ బోర్డు కావచ్చు, అదే రకంగా చిత్ర యూనిట్కి సంబంధించి కూడా లీగల్ నోటీసులు పంపిస్తూ పరువు నష్ట దావా కూడా చేస్తున్నట్టుగా కూడా భానుప్రకాష్ రెడ్డి తెలియజేస్తున్నటువంటి పరిస్థితి నెలకొందని చెప్పాలి. అయితే ఈ యొక్క విషయం మీద అవసరమైతే సెంట్రల్ ప్రభుత్వానికి కూడా తెలియజేసేటువంటి పరిస్థితులు కూడా నెలకొంటున్నాయి. ఎందుకంటే ఇది కోట్లాది మంది భక్తులకు ముడిపడినటువంటి అంశం. స్వామివారికి ఏ చిన్న అపకీర్తి వచ్చినా కూడా హిందూ సంఘాలే కాదు, సామాన్య భక్తులు కూడా ఆవేదన చెందేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి స్వామివారి పట్ల ఎవరు ఇటువంటి ఏ ప్రభుత్వాలన్నా కావచ్చు, ఏ రాజకీయ నాయకులన్నా కావచ్చు, ఎవరన్నా కావచ్చు, ఇలాంటివి కించపరిచేలా చేస్తే మాత్రం ఉపేక్షించేది లేదు. దీన్ని ఎంతవరకు తీసుకెళ్లాలో ఆ రకంగా చర్యలు అయితే మేము చేపడతామంటూ కూడా భానుప్రకాష్ రెడ్డి తెలియజేస్తున్నాడు. అదే రకంగా టీటీడీకి కూడా ఏదైతే అలసత్వం వహించినందుకు ఇది ఎక్కడ 2 నెలలు అయినా కూడా ఎందుకు గుర్తించలేకపోయామన్నా, ఎక్కడా లోపం ఉందన్న కోణంలో కూడా అధికారుల దృష్టి కూడా తీసుకెళ్తానంటూ కూడా భానుప్రకాష్ రెడ్డి తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.